ఈ ప్రొడక్షన్ హౌస్ వంశీ ప్రమోద్ల గురించి ఏం చెప్తారు సార్? వంశీ గారిని ఒకసారి చూసా, ఆ తర్వాత చూసింది గ్లిమ్స్ అప్పుడు. గ్లిమ్స్ అప్పుడు చూస్తాం. అవును, ప్రమోద్ గారు కనిపించారా? ప్రమోద్ గారు కనిపించలే. ఎలా ఉంది సార్ ఈ ప్రొడక్షన్ లో వర్కింగ్? అదే ఇప్పుడు మేము ప్రొడక్షన్ అంతా చేసి ఉంటాము. కరెక్ట్గా అనుకున్న రోజు అనుకున్న కాల్ షీట్ అయిపోవాలి అని అందులోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సీన్ ఎలాగైనా ఫినిష్ చేయాలి అన్నట్టు అనుకుంటాము. కానీ ఇక్కడ ఈ డైరెక్టర్ వచ్చి లేదు ఇది అవ్వాలి, ఇవాళ లైట్ డల్ అయిపోయింది, ఒకే లైట్ ఉండాలి, సో రేపటి ఈ లైట్కి కరెక్ట్గా దాన్ని కంటిన్యూ చేయాలి అన్నట్టు ప్రతిదీ క్వాలిటీ. సో ఆ డైరెక్టర్ చెప్పే క్వాలిటీ థింగ్స్ అంతా అన్నీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఏమి ఇంటర్ఫియర్ కాలేదు, ఎవరు రారు కూడా. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఎవ్రీథింగ్. అండ్ ఆ డైరెక్టర్ అనుకున్నట్టు చేపించారే, ఖర్చుని ఇది పెట్టుకోకుండా వెనకాడకుండా. దట్ ఈస్ గ్రేట్. ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? దానికి రియలీ దిల్లు కావాలి. వీళ్ళు దిల్లు ఉన్న ప్రొడ్యూసర్స్. వాట్ ఈస్ ద టఫెస్ట్ మూమెంట్ సార్ మీకు కెరియర్లో? ఈ ఫేజ్ ఒక చాలా టఫ్గా ఉందనిపించింది, ఏమన్నా అనిపించిందా? అంటే మాకు ఒక బ్లాక్ బస్టర్స్ హిట్స్ తెలుసు, నాకు అలా లేదు. నాకు నమ్మకం ఇప్పుడు రేపు బైకర్ హిట్ అవుతుంది, నెక్స్ట్ సినిమా మగాడు మన పవన్ సాధిని ఇదంతా హిట్ అవుతుంది అన్న నమ్మకం ఉంది. ఆ హోప్తో ముందుకు వెళ్తూ ఉంటాం.